గుడ్డులో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి. విటమిన్ B12, విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. సెలేనియం, ఐరన్ వంటి ఖనిజాలు గుడ్డులో లభిస్తాయి. గుడ్లు తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. గుండె ఆరోగ్యానికి కూడా కోడిగుడ్డు మంచిది. ఇగో ఇట్లా చెప్తుంటారు డాక్టర్లు, న్యూట్రిషన్లు. ఆలదేమున్నది, ఎన్నన్నా చెప్తారు. గుడ్డు తినుడంటే మామూలు ముచ్చట్నా అంటుర్లే. నిజమేనుల్లా, గా ముచ్చడే అది మర్చినా. టమాటా కంటే తక్కువ కాదు, చిక్కుడుకాయ కంటే చిన్నగా కాదు, ఆనక్కాయ కంటే అలకగా కాదు, ఆలుగడ్డ కంటే అగ్వేం లేదు. గట్లనే ఉన్నది మరి కోడిగుడ్ల కథ. ఉడకబెడతామంటే ఉరుకుతాంది, ఆమ్లెట్ వేస్తామంటే అలుగుతాంది. రేట్లు చేయవట్కే. నిన్న మొన్నటి దాకా 5 రూపాయలు అమ్మిన గుడ్లు ఇప్పుడు 7-8 వలకబట్టే. అమ్మో, గంతన అంటే ఇంకో రూపాయి. 7 లెక్కేసుకున్న డజన్ గుడ్లకు 84 రూపాయలు. ఇక కేసు 210 రూపాయలు పెట్టాల్సిందే. హీగేముంది, డజన్ కొనాలనుకునేటోళ్ళు అర డజన్ కొనాలనుకునేటోళ్ళు 1-2 కొంటాన్రు. ఇప్పుడు ఒక డజన్ కొనడానికి వచ్చాను, కానీ ఆ కోడిగుడ్లు కొనే బదులు మాకు చికెన్ తీసుకోవడమే బెస్ట్ అనిపించింది. చికెనే తీసేసుకుంటున్నాం. ఇంట్లేం కాయగూర లేకుంటే 4 ఉల్లిగడ్డలు కోసి 2 గుడ్లు కొట్టేస్తే ఆ పూట వెళ్ళిపోతుంది. ఇక చలికాలంలా చాలా మంది గుడ్లకు ఎగబడతారు గరిమి కోసం. కానీ కోళ్ల ఫారాలకెళ్ళి సప్లై తగ్గి రేటు పెరిగిందట. మాకే 6 రూపీస్ ఉన్నప్పుడు నేను 7 రూపీస్ అమ్మాల్సి వస్తుంది. 7 రూపీస్ అనే కస్టమర్ ఏమంటే కస్టమర్ తీసి ఒప్పుకోడు కదా. గాయ అన్న చెప్పినట్టు కోడిగుడ్లకు బదిలీ దానమ్మని తిన్నదే నయముంది పోర్రి.